హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సద్దుల బతుకమ్మ పండుగ రోజు బతుకమ్మను ఎలా తయారు చేసుకున్నాము, అలాగే ఎలా ఆడుకున్నాము, ఎలా ఎంజాయ్ చేసామో ఈ వ్లాగ్లో చూపించబోతున్నానండి. చాలా చాలా బాగా ఎంజాయ్ చేసామండి. మేమైతే ఈ పండగకి అందరితో కలిసి ఫ్యామిలీ అందరం కలిసి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఎలా ఎంజాయ్ చేశారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ముందుగా మేమైతే బతుకమ్మ కోసం బతుకమ్మ పువ్వులన్నీ సపరేట్ చేసి పెట్టుకున్నామండి. అలా చేసి పెట్టుకుంటే బతుకమ్మ చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. ముందుగా ఒక తాంబాలం తీసుకొని అందులో పసుపు కుంకుమ ఇలా అన్నీ వేసుకొని గునుగు పువ్వుతో ఫస్ట్ ఇలా స్టెప్ బై స్టెప్ ఇలా పేర్చుకోవాలండి. బతుకమ్మని ఎన్ని పువ్వులు ఉంటే అన్నీ ఏ వరుస వరుస పేర్చుకోవాలి. ఇలా అక్క అలాగే పిన్ని కలిసి బతుకమ్మను అయితే పేరుస్తున్నారు. చాలా బాగా కుదిరిందండి. బతుకమ్మ అయితే చాలా బాగా చేశారు ఇద్దరు కలిసి. చూసారా, అన్ని రకాల పువ్వులతో ఇలా బాగా చేశారు ఇద్దరు. ఇలా చేసుకున్నాక పైన ఇలా గుమ్మడి పువ్వుతో గౌరమ్మనైతే పెట్టారండి. ఇలా పెట్టుకున్నాక బతుకమ్మకైతే పూజ చేసుకున్నామండి. పసుపు గౌరమ్మని చేసి ఇలా పూజ చేసుకొని 9 రకాల సత్తులైతే పెట్టారు. ఇలా పెట్టుకొని పూజ చేసుకొని సాయంత్రం టైంలో ఇలా బతుకమ్మనైతే మా కాలనీలో ఉన్న గ్రౌండ్లోకి తీసుకెళ్ళి అందరం కలిసి చాలా బాగా ఆడుకున్నామండి. చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇప్పుడు ఎలా ఆడుకున్నామో, ఎలా ఎంజాయ్ చేసామో చూసేయండి. ఇలా మేము బతుకమ్మ ఆడాయి దగ్గర ఇలా పెద్ద బతుకమ్మ అయితే అరేంజ్ చేశారండి. అందరూ వచ్చి ఇక్కడ ఫోటోలు వీడియోలు అవి తీస్తున్నారు. ఫైనల్గా ఇలా మామయ్యలతో ఒక 3 రౌండ్లు అయితే వేసామండి. చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇప్పుడు మామయ్యలు అయితే ఫైనల్గా బతుకమ్మ ఎత్తుకొని ఇలా నిమజ్జనం చేయడానికైతే తీసుకెళ్తున్నారు.
చూసారా ఎలా డ్యాన్స్ చేస్తున్నారో. మామయ్యలు ఇద్దరు చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళు కూడా డ్యాన్స్లు అవి చేసి చూసారా ఎలా డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తున్నాడో. చాలా చాలా బాగా ఎంజాయ్ చేశామండి. వీడియో నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.